TS99 కి స్వాగతం. వికారాబాద్ జిల్లా వికారాబాద్లో నీటి భద్రత, మూసీ నది పునర్జీవనం అనే అంశంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నిర్వహించిన హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియ రౌండ్ 2 టేబుల్ సమావేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. భూమిలో ఉండిపోతుంది ఇది కాపాడతారు. లేకుంటే ఆ భూమి హీట్ అయితే, ఎయిర్ హీట్ అయితే ఇది కేవలం భూమి తేమ కాపాడుతుంది కాక దీనికి 4-5 వేరే లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఎయిర్లు కొంచెం చల్లగా ఉంటాయి, పంటలు మంచి పండుతాయి. తర్వాత గాలితోటి దుమ్ము వస్తుంది, ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి, అవి అక్కడనే ఉండిపోతాయి, ఆ తడి కింద ఉంటుంది. దాని తర్వాత దీని కింద బ్యాక్టీరియా ఉంటుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. దాని తర్వాత అన్నిట్లో ముఖ్యమైనది అల్లం పెరగాలంటే దాన్ని ఎండ కావాలి. ఇది మీరంతా ఒక లేయర్ ఇది ఉంటుంది, అల్లం పెరగదు. తర్వాత లాస్ట్ కు కింది లేయర్ అది మునిగిపోయి అది ఎరువైతుంది. అంటే దీనికి విడిసైడ్స్ అవసరం తక్కువ అవసరము, ఫర్టిలైజర్స్ తక్కువ అవసరము, ఇటువంటివి మనం ప్రమోట్ చేయాలి. అయితే ఇది డైరెక్ట్ అదే సబ్జెక్ట్ కాదు కానీ, ఎందుకంటే ఆఖరికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, కాళేశ్వరం కట్టి, నాగార్జున సాగర్ కట్టి, ఇది కట్టి ఏం చేస్తున్నాం, భూమి ఉన్న తేమను కాపాడుతున్నాం. ఇదంత ఎంత కాపాడుతుందో ఇది కూడా అంత కాపాడుతుంది. ఇచ్చిన విషయం అయితే ఇదో విషయం మీకు ముంగట చెప్పదలుచుకున్నా. ఇంకో చిన్న విషయం, మనం అందరము దాదాపు అందరూ కూడా పడమటోళ్ళము, ఒక కిషోర్ కోరెడ్డి తప్ప నల్లు ఉండదు. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా నాకైతే జాగ్రత్త, ఎప్పుడు కూడా జొన్న రొట్టెలు గోడమరొట్టెలు తినేది. మీకు అందరికీ తెలియజేయవలసిన విషయం ఒకటి ఉన్నది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు సదస్సులని జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని నేను బండారం మండలానికి ఆహ్వానించిన, యాచరం దగ్గర బండారం ఆహ్వానించి చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. వారు హెలికాప్టర్లో దిగిన తర్వాత ఏమైనా ప్రసాదం హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్నది, ఇది అడవిని తలపిస్తున్నది, మొత్తం అంతా ఎండిపోయిన చెట్లు గుట్టలు అవి ఉంటాయి, ఏది కారణం అనేది. అయితే నాకు అంతకుముందు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తున్నారని ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఒక అతను రోజు నాకు ఫోన్ చేస్తుంటే నేను అతనికి టైం ఇస్తాను, ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అని చెప్పేసి నా తొందరలో నేను ముఖ్యమంత్రి గారు వచ్చేది అనుకుంటా. లాస్ట్ 1 రోజు 8 లక్షల వరకు చేరుతుందనేటువంటిది మన అనుభవం కాళేశ్వరంలో చూసాము, అంతకుముందు జరిగినటువంటి ప్రాజెక్ట్స్ కూడా చూస్తున్నాం. ఈరోజు హనుమంతరావు గారి చతుర్విధ జల ప్రక్రియ వాటర్ షెడ్ కాన్సెప్ట్ మనం అమలు చేస్తే కేవలం 15,000 రూపాయల ఎకరానికి ఖర్చుతో మొత్తం 1,00,000 ఎకరాలు అక్కడ ఆ ప్రాజెక్టు తలపెట్టింది. 1,00,000 ఎకరాలు కేవలం 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. 7-8 వేల కోట్లు కాకుండా 1,50,000 కోట్లు 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. ఇది మేము ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ దీనిపైన వారి దృష్టికి తీసుకొని పోవడం, దీన్ని పరిశీలించుకున్నాం. వికారాబాద్ మొత్తం 5,09,000 పైచిలుపు ఎకరాలు ఇక్కడ సాగులో ఉంది. దీంట్లో కేవలం 69,000 ఎకరాలకు నీరు అందుతుంది. బావుల నుంచి వచ్చే నీరు కానీ